చైతన్యం పరమాత్మ అయినప్పుడు పరమాత్మ ఎందుకు శరీరాలతో గుర్తింపు కలిగున్నాడు? దీనికి సినిమా థియేటర్ ఉదాహరణ తీసుకుందాం. సినిమా చూడ్డానికి నువ్వు కోరి మరీ చీకటి గదిలోకి వెళ్తావు. ఎవ్వరూ నిన్ను వెళ్ళమని అడగలేదు. కావాలనే వెళ్తావు. కావాలనే ఒక విషాదకరమైన సినిమాను చూస్తావు. నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటావు. ఏడుస్తావు. చివరికి బయటికొచ్చి సినిమా చాలా బాగుంది అంటావు. మనం ఇది చేయగలిగినప్పుడు భగవంతుడెందుకు చేయలేడు? ఉపనిషత్తుల ప్రకారం, భాగవతం ప్రకారం ఇది భగవంతుని యొక్క లీల. భగవంతుడు నేనొక ఆట ఆడుతాను అనుకున్నాడు. కాబట్టి అనేకమయ్యాడు. ఇది ఒక వివరణ. కాని ఈ ప్రశ్నకు సమాధానం నువ్వు ఈ చావు పుట్టుక అనే కల నుండి మేల్కొన్నప్పుడే నీకు తెలుస్తుంది. ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. భగవంతుడు ఎందుకిలా చేశాడు అన్నది నువ్వు భగవంతుడైతే తప్ప చెప్పలేవు. భగవంతునికి సంబంధించిన ప్రశ్న జీవుడెలా చెప్పగలడు? గురువులు చెప్పగలిగేదల్లా మేలుకోమని మాత్రమే. కలకు సంబంధించిన ప్రశ్నలన్నీ కలగనేవాడు మేల్కొన్నప్పుడు మాయమైపోతాయి. కలగనేవాడు ఒక భ్రమ అని తెలుసుకుంటావు. నువ్వు ఎవరో తెలుసుకోవడంతోనే నీ ప్రశ్నలన్నీ ముగిసిపోతాయి. మనకు శ్రవణము, మననము, నిధిధ్యాసనము సరిగ్గా జరుగుతోందని ఎలా తెలుసుకోవచ్చు? ఆనందమే దానికి రుజువు. నువ్వు ఇంకా ఇంకా తృప్తిగా ఉంటావు. నీతో నువ్వు సంతోషంగా ఉంటావు. జీవితంలో జరిగే వాటన్నిటినీ సాక్షిగా చూడగలుగుతావు. ఇక్కడ అక్కడ ఇరుక్కుపోవట్లేదు. రాగద్వేషాలు తగ్గుతాయి. అహంకార మమకారాలు తగ్గుతాయి. మనసు యొక్క అలజడులు తగ్గిపోతాయి. ఆధ్యాత్మికతలో మనం పరిపూర్ణంగా పురోగమిస్తున్నామని చెప్పడానికి ఇవన్నీ సంకేతాలే. సందేహాలుండవు అంటే మననం జరుగుతోందని అర్థం. ఓ గంటసేపు ఆధ్యాత్మికతకు సంబంధించి ఏదైనా విన్నప్పుడు నీ మనసులో ఆనందం కలిగితే శ్రవణం బాగా జరుగుతోందని దానర్థం. ధ్యానం చేశాక మీ మనసు ఆనందానుభూతి పొందితే నిధిధ్యాసనం బాగా జరుగుతోందని దానర్థం. చివరిగా నువ్వు ఓ మంచి వ్యక్తిగా, ఓ ప్రశాంతమైన వాడిగా మారుతావు. అదే నీ రుజువు. మనస్సును ఎలా శుద్ధపరచుకోవాలి? అందుకు చాలా పద్ధతులున్నాయి. భగవద్గీత యొక్క 3వ అధ్యాయమైన కర్మయోగంలో మనసును శుద్ధపరచుకునేందుకు అనేక ఉపాయాలు చెప్పబడ్డాయి. నిష్కామ కర్మయోగంతో మనసును శుద్ధపరచుకోవాలి. ఉపదేశసారం కూడా వినొచ్చు. అందులో ఒక శ్లోకం ఉంది. ఈశ్వరార్పితం న ఇచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అని. భగవంతుని ఆరాధనగా పనులు చేసినప్పుడు, అంటే ప్రతీదీ ప్రసాద బుద్ధితో స్వీకరించినప్పుడు మనసు శుద్ధపడుతుంది అని చెప్పబడింది. సగుణ ఇంకా నిర్గుణ ఆరాధనలు నన్ను తికమక పెడుతున్నాయి. నిర్గుణ ధ్యానం గొప్పదని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ నాకది కష్టమనిపిస్తుంది. నిర్గుణ ధ్యానం కష్టమనిపిస్తే సగుణ ఆరాధన చెయ్యి. సగుణ ఆరాధన అంటే రూపము, గుణము వంటి వాటి మీద నీ మనసునుంచడం. నిర్గుణ ధ్యానం అంటే చైతన్యాన్ని ధ్యానించడం. మనసును సిద్ధపరచకుండా నిర్గుణ ధ్యానం చేయలేవు. అది చాలా కష్టం. నిర్గుణ బ్రహ్మం అంటే మనసుకు ఏ మద్దతు ఉండదు. ఏమీ ఆలోచించడానికి ఉండదు. అది కేవలం మనసును సాక్షిగా చూడాలి. మనసులో రాగద్వేషాలుంటే సాక్షిగా చూడడం చాలా కష్టం. మనసు అశుద్ధంగా ఉంటే నువ్వు మనసుతో పాటు పరిగెడతావు. నువ్వు నేరుగా నిర్గుణ ధ్యానంతో మొదలు పెడితే ఈ ఆటంకాలన్నీ ఎదుర్కోవలసి వస్తుంది. అందుకనే మన ఋషిమునులు మనసుకు అన్ని రకాల మద్దతులను అందించారు. శరీరానికి మద్దతుగా పూజ, మాటలకు మద్దతుగా జపం ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ నిర్గుణ నిరాకార ధ్యానం వద్దకు రావాలి. ముందు సగుణ సాకార ఉపాసనతో మొదలుపెట్టు. చివరికి నిరాకార ధ్యానంతో ముగించు. మరి సగుణ ఇంకా నిర్గుణ ఉపాసనలను కలిపి చేయొచ్చా అని నీకు సందేహం రావచ్చు. తప్పకుండా చేయొచ్చు. ఉదాహరణకు శ్రీరామకృష్ణ పరమహంస కాళీమాతను పూజించేవారు.
కానీ నిజానికి కాళీ తన చైతన్య స్వరూపమే అని ఆయనకు తెలుసు. అంటే భగవంతుని తోడుగా ఈ ప్రపంచాన్ని ఆనందిస్తావు. ఇంకా నీ సాక్షి చైతన్య స్థితిని ఆనందిస్తావు. భగవాన్ శ్రీ శంకరాచార్యుల వారు అంతే. ఆయన సగుణోపాసనలో ఉన్నప్పుడు భక్తిలో మునిగిపోయి అనేక గొప్ప స్తోత్రాలు రచించారు. అలాగే ఆయన నిర్గుణ బ్రహ్మంతో ఉన్నప్పుడు ఉపనిషత్తులకు భాష్యమిచ్చారు. అందుకని అవి రెండు వేరువేరు ఛానల్స్ అంతే. ఒకటి హృదయం యొక్క ఛానల్, రెండోది బుద్ధి యొక్క ఛానల్. రెండూ కలిసి కూడా వెళ్ళొచ్చు.